ఆటో వాళ్ళకి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చినా ఇప్పటిదాకా ఏది నెరవేరని పరిస్థితి. సో ఎట్లా ఉందన్న ఆటోల సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తుంది? ఆటో సమస్యలు చాలా బాధగా ఉన్నాయి, దయనీయము. మేము ప్రభుత్వాలు మాకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉండే. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నదని అందరికి తెలుసు. ఉపాధి కల్పించాల్సింది ఉండే. ఉపాధి కల్పించకపోతే మేమే స్వయంగా అప్పు సప్పు చేసి 30,000 40,000 అప్పు తెచ్చుకొని ఫైనాన్స్లో కట్టి, ఫైనాన్స్లో 30,000 40,000 కట్టి, ఫైనాన్స్లో 2 లక్షలు అయితే దానికి 1,70,000 1,60,000 ఫైనాన్స్ తీసుకొని బండి తీసుకొని మా కాళ్ళ మీద మేము నడుపుకుంటూ బ్రతుకుతా ఉన్నాం. ఇటు అప్పు కట్టలేక, ఇటు ఫైనాన్స్ కట్టలేక, భార్య పిల్లలను సాదుకునే కాడ చాలా ఇబ్బందులతోటి ఉన్నాం. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. మా పరిస్థితి చాలా దారుణంగా అప్పటికే ఉన్నదంటే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మహిళలకు ఆర్టీసీ ఫ్రీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు ఎక్కువ శాతం ఆటోలో ప్రయాణించేది ఎవరయ్యా అంటే మహిళలే. మగవాళ్ళు ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే వాళ్ళు బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి. ఈ రూపేణ వాళ్ళు ప్రయాణం తక్కువ ఉంటుంది. మా ఆటోలో మహిళలు ఎక్కువ శాతం ప్రయాణిస్తారు. వాళ్ళకు నువ్వు ఫ్రీ పెట్టినావు, ఫ్రీ పెడితే వాళ్ళు ఇప్పుడు బస్టాండ్లో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. బస్టాండ్లో 3 గంటలైనా 4 గంటలైనా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో మా ఆటో ఎక్కి వెళ్ళే మహిళలు ఈరోజు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 3 గంటలైనా 4 గంటలైనా 5 గంటలైనా వెయిట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మా ఉపాధి పోయింది. ఇప్పుడు ఫైనాన్స్ కట్టాలన్నా నెలకు 5-6 వేలకి ఇస్తున్నదా? అది ఆగిపోయిందా? ఈ 30-40 అప్పు తెచ్చినామా? అది ఆగిపోయిందా? ఇల్లు కిరాయా, భార్య పిల్లల పోషణ, ఇవన్నీ ఎక్కడ? మాకు నోటికాడు కూడా గుంజేసుకున్నావు కదా. ఇక ఈ విధంగా మా పరిస్థితి తయారు. ఇదంతా పక్కన పెడితే సంవత్సరానికి 12,000 కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. దాని సంగతి ఏమైనా అప్డేట్ ఉందా? మమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి మాత్రమే ఆ పథకాలు పెట్టింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ డ్రైవర్ల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళ జీవితాలకు ఈ పథకం గుడ్డలు పెట్టుగా మారుతుందని కాంగ్రెస్కు తెలిసి ఏం చేసింది? మా నుండి నిరసన రాకముందే మమ్మల్ని బుజ్జగించేందుకు, మమ్మల్ని మోసం చేసేందుకు మాత్రమే ఆ మేనిఫెస్టో 2023 ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్. ఇలా కళ్ళబొల్లి మాటలు మమ్మల్ని నమ్మించి మోసం చేసేందుకు మీరు అన్నట్టు 12,000 రూపాయలు, సంక్షేమ బోర్డు, ఆటో నగర్లు, ఆటో సామాజిక భద్రత కల్పిస్తాం, ఇలా అనేక రకాలైన హామీలు ఇచ్చి మోసం చేసింది. మేమేం చేసినాము? మేము నమ్మినాం. అప్పటికే కొంత మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ నమ్మి గంపగుత్తగా 7,50,000 డ్రైవర్లు ఈ రాష్ట్రంలో ఉన్నాం. మా భార్య పిల్లలతో కలిపితే 30 లక్షల ఓట్లు పై చిలుకుంటాయి. గంపగుత్తగా మేము కాంగ్రెస్కు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు 1.5 సంవత్సరం అయిపోతూ ఉన్నది. ఈ హామీల మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఒక్క మాట కూడా నోరు విప్పట్లేదు గవర్నమెంట్. విప్పకపోగా పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు? రవాణా మినిస్టర్, ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతలేదు, బస్సులు బస్టాండ్కే పోతున్నాయి, ఆటో స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకుంటలేము అని మాట్లాడుతాను. అయ్యా, నువ్వు ఒకసారి బస్టాండ్కి వస్తే తెలుస్తుంది. నువ్వు అక్కడ ఉండి మాట్లాడితే మా బాధలు నీకేం తెలుస్తాయి? ఒకసారి బస్టాండ్కి అడిగిరా. ఇంకోటి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు మా ప్రభుత్వం పట్ల అని కూడా మాట్లాడుతున్నారు. నిజమేంటారు అది? సంతోషంగా ఉంటే 83 మంది ఆటో డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? సంతోషంగా ఉంటే 43 రోజుల సకల జనుల సమ్మె చేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం. ఆటో డ్రైవర్లు మేము కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెచ్చుకున్న తెలంగాణ మేము సచ్చేదందుక. సంతోషంగా ఉంటే 83 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఈరోజు పోలీస్ స్టేషన్లో మొత్తం రాష్ట్రం అంతటా కూడా మా ఆటో డ్రైవర్లు పోలీస్ స్టేషన్లో పెట్టినాం. సంతోషంగా ఉన్నారా? మేము శాంతియుతంగా మేము ఇక్కడ ఒక మహాసభ పెట్టుకుందామని 33 రోజులు యాత్ర చేసి మేము ఇక్కడ ఒక సభ పెట్టుకున్నాం. దీనికి పర్మిషన్ ఇచ్చినావు, మళ్ళీ అరెస్టులు చేస్తూ ఉన్నావు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిన్నటి నుండి వచ్చిన జనాలు, నిన్నటి నుండి ఇవన్నీ తప్పించుకొని వచ్చిళ్ళు. పోలీసు కళ్ళు కప్పి తప్పించుకొని వచ్చిన జనాలు వీళ్ళు 100 మంది, ఇంకా 1000 మంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి ఇదే ప్రజాపాలన. అరెస్టులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ అరెస్టులే పరిపాలన. మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము 33 రోజుల నుంచి యాత్ర చేసినాం, వీడికి వచ్చినాం. మా బాధలు అన్నీ మీకు తెలుసు. అపాయింట్మెంట్ కూడా 12 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము పెట్టినాం. సచివాలయానికి వెళ్ళి పెట్టినాం. ఇంతవరకు అపాయింట్మెంట్ విషయంలో స్పష్టత లేదు. మా విషయంలో మాట్లాడే మీకు అది కూడా లేదు. మేము తీవ్రవాదులము, మరి నక్సలైట్లము ఏందో కానీ మా విషయంలో మాట్లాడట్లేదు. ఈరోజు ఈ సభ వీడికి వచ్చినాము. మా భార్య పిల్లలందరూ కూడా
వీడికి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏదో సాధిస్తారు, నెల రోజుల సంధి పోరాటం చేసిండు, హైదరాబాద్లో సభ పెడతాను, వీళ్ళు ఏదో సాధిస్తారు, ఇల్లు వదిలిపెట్టి నెల రోజులు అవుతుందని అనుకుంటా ఉన్నారు. మేము అది సాధించకుండా ముఖ్యమంత్రి మాట్లాడకుండా వట్టి ఇక్కడి నుంచి వెళ్ళాం. ఈరోజు కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఆమరణ దీక్ష కూర్చోవడానికి సిద్ధమైనాం. ఆమరణ దీక్ష హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతుంది. మా నాయకులందరూ మా వాళ్ళందరూ కూడా మిగతా జిల్లాల్లో వాళ్ళకు తోచిన రూపంలో నిరసన కార్యక్రమాలు చేస్తారు. తద్వారా రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరిగినా, అవాంఛనీయ సంఘటనలు ఏం జరిగినా కూడా అది ఏ రూపమైనా దాల్చవచ్చు. 83 మంది చనిపోయారు, నాతోటి 84 అనుకోండి, సీరియస్గా ఉంటుంది. మాట్లాడాలి, నోరు విప్పాలి. హామీ ఇవ్వమంటున్నాం, ముఖ్యమంత్రిని మాట్లాడమంటున్నాం. బడ్జెట్ లేదంటావా? బడ్జెట్ లేకుంటే లేకపోని మేము ఇవాళ ఆటో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా డబ్బులు లేవు, కోసుకున్న డబ్బులు రావని మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఇవాళ మేము ఆటో నడిపితే 500 రూపాయలు డీజిల్ కొనుగోలు చేసినాం. దాంట్లో నుంచి 30% 40% గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో పోయింది. మేము సంపాదించిన సొమ్మే కదా, మా సొమ్మే కదా. అట్లనే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, నట్ బోల్ట్ ఉన్నాయి, టైర్లు, ట్యూబులు, ఇట్లా అనేక రకమైన వస్తువులను మేము కొనుగోలు చేసినాం కదా కష్టపడి. ఆ సొమ్మంతా మేమే ఇచ్చినాం కదా, అదంతా మాదే కదా. అదంతా లెక్క చేస్తే వీళ్ళకి వెళ్ళిన డబ్బే, బిజినెస్ డబ్బు కాదు మేము అన్నది. వీళ్ళకు ట్యాక్స్ పేరు మీద వెళ్ళిన డబ్బే 15,000 కోట్ల రూపాయలు మా ద్వారా వెళ్ళిన డబ్బు. అరే మా డబ్బు మాకు సంక్షేమం కోసం పెట్టుమంటాను, నీ జేబులోకి వెళ్ళి ఇయ్యకు, నీ జేబులో లేదు అంటాను కదా. లేకపోతే మేము ఇచ్చినాం కదా డబ్బు. అరే మా డబ్బు మాకు ఒక బోర్డు పెట్టి ఇవ్వవా? ఒక సంక్షేమ బోర్డు పెడతానని నువ్వే చెప్పినావు కదా. మరి ఒక 1000 కోట్లతో ఒక బడ్జెట్ పెడితే మా డబ్బు మాకు ఖర్చు పెట్టవా? దీన్ని ఏంది ఇప్పుడు మమ్మల్ని మా కడుపు కొట్టి ఎవరికి పెడతాను నువ్వు డబ్బు? అవినీతి రూపంలో వెళ్ళిపోతాను డబ్బు, మీ భోగ భాగ్యాలకు వెళ్ళిపోతుంది. మా కష్టంలో సంపాదించిన డబ్బు ఒప్పుకునేది లేదు. డబ్బు లేదంటే లేదు కావచ్చు, కానీ మా డబ్బు మాకు పెట్టు అంటున్నాం. సో దిగి వస్తుంది అంటారన్న ప్రభుత్వం. మరి మీ డిమాండ్ ఏదైతే నీరా దీక్ష కూర్చుంటా అంటున్నారు, మరి నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం మీద? మా కళ్ళతోటి అయినా నోరు విప్పి మాట్లాడాలి, అది చూడాలనుకుంటాను. ప్రభుత్వం దిగి వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడి ప్రెస్ మీట్ పెడతాడా, లేకుంటే చర్చలు పెడతాడా, ఏదో ఒకటి ఆయన మాట్లాడాలి, మా కళ్ళతో చూడాలనుకుంటాం. అది జరగలేదంటే కళ్ళు మూస్తేనే కదా జరగకపోదు. అది చూస్తే అదే చూస్తాం, లేకుంటే కళ్ళు మూస్తాం.